4th క్లాస్ తెలుగు వాచకం. దీన్ని జాబిలి 4 అని అంటారు. ఇందులో ఈరోజు మనం పరమానందయ్య శిష్యుల లెసన్ గురించి చెప్పుకుందాం. పరమానందయ్య శిష్యులు హాస్యానికి సంబంధించింది. ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే కథల ద్వారా హాస్యాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చాలా బాగా ఫన్నీగా ఉంటుంది ఈ స్టోరీ. పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులు ఉన్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. ఆ ప్రయాణంలో ఆ వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగు చూడగానే భయమైంది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరే ఇప్పుడు రాత్రి అయింది కదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది, అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అని అన్నాడు. మరి వాగు నిద్రపోతుందో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకో శిష్యుడు అన్నాడు. ఓహో ఇదెంత పని, నేను చీకట్లో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు శిష్యుడు. ఓహో అదెంత పని, నేను చీకట్లో కనిపెడతాను అన్నాడు కదా. పారుతున్న వాగు నిద్రపోతుందో లేదో శిష్యుడికి తెలియలేదు. మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకొని వాగులో ముంచాడు. శ్రీమని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగు ఏం పని మిగిలిందో వామ్మో, వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఊరుకుంటూ వచ్చి చెప్పాడు, అరే నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నా మీద పగబట్టుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువు ఉండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపు అయ్యాక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతుందో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరే వాగు నిద్రపోతుందిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్లా కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడగంగా, అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటు ఇటు తిప్పి ఒక్కసారిగా నీళ్ళలో ముంచాను, వాగు కిక్కుమనలేదు, అంటే వాగు నిద్రపోతున్నట్లే కదా అని అన్నాడు. అల్కిడికి వాగుకు తెలియవస్తే ఎలా భయంగా అన్నాడు ఒకడు. పరమానందయ్య శిష్యులో ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ వామ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డాడు. మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగు దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అని అనుమానం వచ్చింది. ఒరే మీరంతా వరుసలో నిలబడి నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1 2 3 11. ఒరే 11 మందిమే ఉన్నాం, వాగు పడబట్టి ఒకరిని మింగేసింది రోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏది నేను లెక్క పెడతా అంటే శిష్యులంతా లెక్క పెట్టిన సంఖ్య 11 వచ్చింది. అవునరా నిజంగానే మనలో కొన్ని వాగు మింగిందిరా అంటూ బోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరుమని విలపించారు. పరమానందయ్య అందరికీ తేరిపారా చూశాడు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్క పెట్టి మళ్ళీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగింది ఉంటుందో ఊహించండి. ఈ లెక్కన ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందంటే డిఎస్సీ పర్పస్లో పరమానందయ్య శిష్యులు ఎంతమంది, ఈ పాఠం దేనికి సంబంధించింది, ఈ పాఠం ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఈ పాఠం ఉద్దేశం ఏంటి, హాస్యం.